హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మంచి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇప్పటికే మనకి వీడియోలో వాటికి సంబంధించిన సిలబస్, ఎగ్జామ్ ప్రొసీజర్, ప్యాటర్న్ కూడా చూడడం జరిగింది. మరి ఇప్పుడు అప్డేట్ ఏమంటే, మరి సార్ ఇక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తున్నాయి అని చాలామంది అడుగుతున్నారన్నమాట. మరి దీనికి వివరం ఇవ్వబోతున్నాను. ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఏమొస్తున్నాయి ఉద్యోగాలు అంటే, ఎఫ్బిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఏబిఓ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, మరి ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు వస్తున్నాయి. దాదాపుగా 800+ ఉద్యోగాలతో భారీగా నోటిఫికేషన్ రాబోతూ ఉంది. గతంలో ఇన్ని వేకెన్సీతో ఎప్పుడు రాలేదన్నమాట. ఇందులో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అదే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఏబిఓ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, డిగ్రీ క్వాలిఫికేషన్తో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. సో హైయెస్ట్ జాబ్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎఫ్ఆర్ఓ. మరి అదే మరి ఎఫ్ఎస్ఓ కూడా హైయెస్ట్ జాబ్ అనమాట ఇక్కడ. ఆ తర్వాత ఎఫ్బిఓ, ఏబిఓ వీటితో పాటుగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ అయితే రాబోతున్నాయి. మరి ఎప్పుడు వస్తుంది ఈ యొక్క నోటిఫికేషన్ అని చూస్తే, మేబీ ఆల్రెడీ ఇప్పటికే జీవో రెడీ అయిపోయింది, ఫైనాన్స్ కూడా ఆమోదం తెలిపింది, ఈవెన్ సీఎం కూడా ఆమోద ముద్ర వేయడం జరిగింది. కాబట్టి మనకు విత్ ఇన్ 1 వీక్, సో 1 వీక్ లోపలే వర్స్ట్ కేసు అయినా సరే విత్ ఇన్ 10 డేస్లో అయితే మాత్రం మనకు త్రూ ఏపీపీఎస్సీ ద్వారా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ రాబోతున్నాయి. సో ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, మరి బీటెక్ పాస్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అవకాశాలు రాబోతున్నాయి. మరి చాలామందికి వస్తున్నాయి. అయితే బీఏ, బీకామ్లకు కొన్ని విద్యలు లేవు తప్పితే చాలా వరకు, అంటే ఇంటర్మీడియట్ అనుకోండి, ఎఫ్బిఓ, ఏబిఓ అయితే మాత్రం కంపల్సరీ అందరికీ అవకాశం ఉంది. ఎఫ్ఎస్ఓ, ఎఫ్ఆర్ఓకి అయితే మాత్రం కొన్ని అంటే ఈ యొక్క సబ్జెక్ట్స్ వాళ్ళకి లేవు, కొన్ని చాలా వరకు ఉన్నాయి. అవి ఏవి లేవో ఏమైనా కూడా కొన్ని వీడియో చేయడం జరిగింది, కానీ మీరు ఒకసారి చూడండి దాన్ని. మరి ఏ ఉద్యోగమైనా సరే, ఎఫ్బిఓ కావచ్చు, ఏబిఓ కావచ్చు, ఎఫ్ఆర్ఓ కావచ్చు, ఎఫ్ఎస్ఓ జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మరియు హైట్ వచ్చేసి మనకు 163 సెంటీమీటర్స్ ఉండాలి మేల్ కేటగిరీ అయితే. అదే ఫీమేల్కి అయితే 150 సెంటీమీటర్స్ మాత్రం ఉండాలి. అంటే స్టేట్ గవర్నమెంట్ కానిస్టేబుల్ సైజ్తో పోల్చుకుంటే ఇవి మాత్రం మనకు తక్కువ హైట్ ఉన్నాయి. తర్వాత మనకు వాకింగ్ టెస్ట్ ఉంది. అదే మనకు స్టేట్ గవర్నమెంట్లో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్కి అయితే మనకు రన్నింగ్ ఉంది, 1600 100 మీటర్లు, లాంగ్ జంప్ ఇవన్నీ అనమాట. కానీ ఇక్కడైతే మనకు అన్నీ లేవు, ఓన్లీ వాకింగ్ టెస్ట్ మాత్రం ఉంటుంది. అది కూడా ఏమంటే 25 కిలోమీటర్స్ వాకింగ్ టెస్ట్కు 4 గంటలు నడవగలగాలి ఎవరంటే మేల్ కేటగిరీ వాళ్ళు అయితే. అదే ఫీమేల్ అయితే అదే 4 గంటల్లో వీళ్ళు 16 కిలోమీటర్ దూరం నడవగలగాలి ఫీమేల్ కేటగిరీ అయితే మాత్రం. ఇది అందరికీ కామన్ అనమాట. మరి అదే మాదిరిగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది విత్ ఇన్ 1 వీక్ రాబోతూ ఉంది. మరి టైం ఉంటుందా లేదా అని అయితే అదైతే మన చేతుల్లో లేదు. మన గతంలో చూసాం. మరి గ్రూప్ 2కి అయితే మాత్రం ఒక 2.5 4 వచ్చింది, గ్రూప్ 1కి అయితే మాత్రం ఒక 3 months అబోవ్ వచ్చింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి టెట్ టు డిఎస్సి మీరు చూసినట్టయితే టైం అసలు లేదు. విత్ ఇన్ 20 డేస్లో టెట్ ఉంది, విత్ ఇన్ 1 monthలోనే డిఎస్సి ఉంది. ఆ విధంగా వచ్చి ఇబ్బంది పడతాం. మరి కానిస్టేబుల్స్ ఉద్యోగాలు కూడా అంతే, మనకి ఎక్కువ టైం 1.5 months వచ్చింది, ఎస్ఐకి అయితే 2 months వచ్చింది. మరి దాన్ని దృష్టిలో ఉంచుకుంటే అయితే మాత్రం దీనికి కూడా మనకు ఎక్కువ టైం రాకపోవచ్చు. కానీ ఒకవేళ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం పోస్ట్ పోన్ అంటే కొంచెం టైంకి రావచ్చు. బట్ ఏదేమైనప్పటికీ మీరు 1 వీక్ వచ్చిన తర్వాత చూద్దాంలో అన్నీ వద్దు, ఇప్పటి నుంచే మనం ప్రణాళిక సిద్ధం చేసుకోండి, ప్రిపరేషన్ కొనసాగించండి. దీనికి కామన్గా సిలబస్ అయితే ఉంది. ఏది మీరు ఒకవేళ ఏబిఓ అప్లై చేసినా, ఎఫ్బిఓ అప్లై చేసినా, ఎఫ్ఆర్ఓ అప్లై చేసినా, ఎఫ్ఎస్ఓ అప్లై చేసినా, జూనియర్ అసిస్టెంట్కైనా కామన్ సిలబస్ ఏమంటే మనకు అరిథమెటిక్ ఉంది. ఓకే, సో అరిథమెటిక్ ఉంది. అదే మాదిరిగా ప్యూర్ మ్యాథమెటిక్స్ కూడా ఉంది. సో ప్యూర్ మ్యాథ్స్ ఉంది. మరి రీజనింగ్ కూడా ఉంది, రీజనింగ్ ఉంది, జనరల్ సైన్స్ ఉంది, మరియు కరెంట్ అఫైర్స్. ఇవి అందరికీ కూడా కామన్ సిలబస్ ఉంది కాబట్టి వీటి మీద అయితే మీరు ఫోకస్ చేయండి. సో తర్వాత రానీలే చూద్దాం అనుకుంటే మనం ఇబ్బంది పడతాం, వద్దు. సో ఎవరైతే ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే మాత్రం ఇది అత్యద్భుతమైన అవకాశం. సో ఇప్పటి నుంచి ప్రణాళిక సిద్ధం చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి ఆఫ్లైన్ కోచింగ్ అయితే మాత్రం టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నందు స్టార్ట్ అయింది. మండే కూడా కొత్తగా స్టార్ట్ కాబోతూ ఉంది. ఆన్లైన్ పరంగా అయితే మాత్రం ఉత్తమ్స్ అకాడమీ 2 యాప్ నందు మాకు కోర్సు లభిస్తుంది. బట్ ఇంకా కోర్స్ లాంచ్ చేయలేదు. నోటిఫికేషన్ వచ్చిన నెక్స్ట్ డేనే ఇది కోర్స్ లాంచ్ చేయడం జరుగుతుంది. బట్ ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ బెటర్ విధానంలో ఉంటుంది. ఎందుకంటే ఈ అవకాశం జారిపెట్టుకుంటే తర్వాత మళ్ళీ మనకు 4 years 3 years 5 years పడుతుంది చెప్పలేం. ఇప్పటికి రాక ఇప్పటికో చాలా ఏళ్ళు అయిపోయింది. సో ఇప్పుడు రాక అవకాశం వచ్చింది. ఈ యొక్క అవకాశం అయితే మీరు జారిపెట్టుకోవద్దండి. ఆఫ్లైన్ కోచింగ్ పరంగా అయితే మాత్రం మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ ఉంది. అమ్మాయిలకు అబ్బాయిలకు వేరే హాస్టల్ ఫెసిలిటీ ఉందన్నమాట. డైలీ క్లాస్ ఉంటాయి, డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి, స్టడీ అవర్స్ ఉంటాయి, లైబ్రరీ ఫెసిలిటీ మనకు ఉంది. ఒకే క్యాంపస్లోనే మనకు హాస్టల్ ఉంది, లైబ్రరీ ఉంది, క్లాస్ అన్నీ కూడా ఒకే ప్రాంగణంలో మనకు ఉంటాయన్నమాట. ఆ
అబ్బాయిల కంపెనీ వేరే వేరే హాస్టల్ బెస్ట్ కూడా ఉందన్నమాట. ఇక అవకాశం దారి విడుచుకోవద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం దీని పరంగా 8688080802 మీరు కాల్ చేయండి. మరిన్ని అప్డేట్ కొరకు ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరంగా మీకు ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు ఇమీడియట్గా మనం అప్డేట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మనకి ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ ఇప్పుడే చేసుకోండి. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకు కాల్ చేయండి, లేదా కింద కమెంట్ తెలియపరచండి. సో మేము మీకు సమాధానం తెలియజేస్తాం. సో అందరికీ కాల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.